మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లో మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనేది తెలుసు. మీరు ఎక్కడ పుట్టారు, మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు, మీ క్యాస్ట్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, ఇలాంటివి కొన్ని డీటెయిల్స్ అనేటివి మీరు మీ ఎస్బీఐ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్లలో యాడ్ చేసుకోవచ్చు అని తెలుసా. ఓకే, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అసలు మీకు యూజ్ ఏంటని అనుకుంటున్నారా? ఓకే, ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ పలానా వ్యక్తి అనేది అయితే బ్యాంక్ అయితే ఐడెంటిఫై అవుతుంది అనమాట. అంటే ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ జరిగినా లేదా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఈజీగా బ్యాంక్ వాళ్ళు అనేది ఐడెంటిఫై చేయడం కోసం అయితే ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు యాడ్ చేసుకున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు ఈజీగా అయితే ఐడెంటిఫై చేస్తారనమాట. అదేవిధంగా ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అదేవిధంగా చాలా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మీరు ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్నా ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు మీ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్లలో అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు యాడ్ చేసుకోవాలనేది అయితే నేను ఫుల్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను అనమాట. దీనికి సంబంధించి మీరు మీ అకౌంట్కి సంబంధించిన ఒక ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్లోనే ఏ విధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవచ్చు అనేది అయితే